ఇదొక హిస్టారికల్ డే. చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు. తెలుగుదేశం, జనసేన బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈరోజు ఒక డిక్లరేషన్ మీ ముందర పెడుతున్నాం. అందుకే అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ గట్టిగా చెప్పాలి, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. ఇది మనందరి నినాదం కావాలి, మనందరి విధానం కావాలి. ఈరోజు మనందరం కూడా ఈరోజు ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ గర్వంగా ఇంటింటికెళ్లి ప్రతి ఒక్కరికి మీరు చెప్పే పరిస్థితి రావాలి. ఈరోజు ఆషామాషిగా ఇది రిలీజ్ చేయలేదు. 3 సంవత్సరాల నుంచి 153 కులాలని 56 సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో 800 మీటింగులు పెట్టి ఆ కుల నాయకులతో, ప్రజా సంఘాలతో మాట్లాడి లోకేష్ గారు చెప్పినట్టు ఆయన పాదయాత్రలో కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా వారికి ఇచ్చి, అంతేకాకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగ రాయబోయేటువంటి ఒక బీసీ డిక్లరేషన్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేట్టుగా ఈరోజు మనం ముందుకు పోతున్నాం. నేను ఒకే విషయం చెప్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు, ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. 40 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ రుణం తీర్చుకోవాలి. ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం. మన ప్రభుత్వం వస్తానే, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, అంచెల వారీగా వీళ్ళు చేశారు. అదే తెలుగుదేశం ఉంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటాం. బీసీ సప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15,000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 15 రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఈరోజు మేము ఒకటే ఆలోచిస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి
ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలి. 25% ఉంటే కాదు 34% ఉండాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే రిజర్వేషన్లు పెంచాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 34 నుంచి 25%కు తగ్గించాడు. దగ్గర 16,800 మంది పదవులు కోల్పోయారు. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నాయకత్వం అనేది రాత్రికి రాత్రే రాదు. అనునిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు. ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు. దానికి కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా వెనుకబడి ఉండడం, రాజకీయంగా వెనుకబడడం, సామాజికంగా వెనుకబడడం, ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు. నేను ఇంకొకటి హామీ ఇస్తున్నా, నిరంతరం పోరాడతాం. చట్టసభల్లో 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు, అసెంబ్లీలో పార్లమెంట్లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికి చెప్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే 153 కులాలున్నాయి, అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు. వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అటు జనసేన తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే, స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నేను ఆలోచించాం, ఆ రోజు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు జనాభానే మన ఆస్తి. అందుకే నేను హామీ ఇస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి హామీ ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు, స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది. ఏదైతే పాత చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టబద్ధంగా కులగణన నిర్వహించాలి. వెనుకబడిన వర్గాలు ఎంతమంది ఉన్నారో అధ్యయనం చేయాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలి. వాళ్ళ సామాజిక రాజకీయ నైవేద్యాన్ని దీన్ని కూడా ఒకసారి అధ్యయనం చేసి అందరికీ సముచితమైన స్థానం రావాలి. దీనికి కూడా సెన్సస్ పూర్తి చేస్తాం. మా ఆలోచన ఒకటి, జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అందరినీ సమాజంలో సమానంగా పైకి తీసుకురావడానికి, ఆర్థిక అసమానత తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మనం చూశాం, బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం. ఇది అవసరం. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు. కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి. అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఎస్సీలకు, ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోరికి ఎవరైనా వస్తే ఖబర్దార్ జాగ్రత్త ఉండండి హెచ్చరిస్తూ ఈ
ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క, మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క, ఈ రెండో తీసుకుంటాం. 5 ఏళ్లలో కనీసం 10,000 కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా, ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా విద్యా పథకాలన్నీ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం. అన్ని రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం. షరతులు లేకుండా విదేశ విద్య ఎవరైనా పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా ఇచ్చే పరిస్థితి మళ్లీ తీసుకొస్తాం. పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. స్టడీ సర్కిల్ గాని, విద్యోన్నత పథకాలు గాని మళ్లీ ప్రారంభిస్తాం. ఇంకో పక్క చంద్రన్న బీమా, ఒకప్పుడు మట్టి ఖర్చులే కాకుండా 5 లక్షల రూపాయలు మీ ఇంటికి డబ్బులు పంపించేవాళ్ళం. మళ్ళా నా బీసీల కోసం 10 లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. పెళ్లి కానుకలు మళ్లీ ప్రారంభిస్తాం. ఎవరు పెళ్లి చేసుకున్నా 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. అదే మరిగా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ, క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి, దానికి లంచాలు ఇవ్వాలి. అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చుడతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా పెండింగ్ లో ఉన్న బీసీ భూములు, భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, చాలా మంది బీసీ భవనాలు కట్టుకున్నారు, కమ్యూనిటీ హాల్స్ కట్టారు, మధ్యలో ఆపేశారు. వచ్చిన వెంటనే 1 సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది 10 సూత్రాలతో వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం. 40 ఏళ్లుగా 42 ఏళ్లుగా ఆదరించారు. మీ రుణం తీర్చుకోవడానికి జై హో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక రకాలైనటువంటి కులాలన్నీ ఉన్నాయి బీసీల్లో కూడా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు చాలా విషయాలు మాట్లాడారు. 153 కులాలు. మీరు లేకపోతే నాగరికత లేదు, మీరు లేకపోతే సమాజ హితం లేదు. ఈరోజు నాగరికతకు, మన సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నం వెనుకబడిన వర్గాలు. ఒక విషయం మీరు ఆలోచిస్తే, రజకులున్నారు, రజకులు బట్టలు దొక్కపోతే మనం ఇంత బాగా కనపడే పరిస్థితి రాదు, ఈ మీటింగ్కి వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి రజకులకు ఇబ్బంది ఉన్నాయి. అందుకే ఎప్పటి నుంచో కోరారు ఎస్సీ జాబితాలో పెట్టమని. తప్పకుండా కేంద్రంతో ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నాం. అదే మాదిరిగా చెరువులు, దోబీ ఘాట్లపై మీకు హక్కులుండేటివి, అవి కూడా తీసేశారు. ఇస్త్రీ పెట్లు ఇవ్వడం తీసేశారు. టీటీడీ దేవాలయాలు, ఆసుపత్రుల్లో మీకే కాంట్రాక్టులు ఉండేటివి. ఇలాంటి చాలా పోయే పరిస్థితి వచ్చాయి. దోబీ ఘాట్లకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తే దాన్ని కూడా దెబ్బతీశారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఈ విధంగా కొరబా,
యాదవులకైతే డైరీ పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇచ్చాం, అవి కూడా చేశారు. బంజర భూముల్లో పశువులు మేపుకోవడానికి 559 జీవో ఇస్తే దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. వారికి అందరికీ నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఏం చేయాలో చేస్తామని యాదవులకు హామీ ఇస్తున్నా. వడ్డెర చాలా ఎలాబరేట్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా. ఏవైతే రాళ్లు కొట్టేదే వృత్తిగా పెట్టుకుని ఆ రాళ్లతోనే జీవితాలు గడిపి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలున్నాయి. అలాంటి వారికి ఆ రాళ్లు కొట్టుకునే హక్కు పోగొట్టారంటే ఏమనాలని అర్థం కావడం లేదు. తప్పకుండా వడ్డీలకి న్యాయం చేసే బాధ్యత ఎస్టీలుగా చేర్చాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది సాధించి తీరాలి. దీనికోసం పూర్తిగా మేము మద్దతుగా ఉంటామని వడ్డీ కులానికి హామీ ఇస్తున్నా. ఈశ్వ బ్రాహ్మణులు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి అన్ని కులాలు నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఈశ్వ బ్రాహ్మణ్ గాని, నూర్ భాషా, దూదేకుల ముస్లిం, మత్స్యకారులకైతే 217 జీవో రద్దు చేశారు. మళ్లీ హామీ ఇస్తున్నాం, 217 జీవోని మళ్ళా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఇవే కాకుండా చేనేత, ఈ నియోజకవర్గంలో చేనేత ఎక్కువగా ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ వేశారు, అనేక విధాలుగా ఇబ్బంది చేశారు. 217 జీవో రద్దు చేస్తాం. పాత జీవో ఉండేది, దాన్ని కావాలని ఇచ్చేశారు. ఇది ముఖ్యంగా మత్స్యకారుల కోసం. ఇంకో పక్క మీరు చూస్తే చేనేత కోసం వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ క్యాన్సిల్ చేసి పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. నాయి బ్రాహ్మణ్ గాని, కుమ్మర, మేదరి, గీత కార్మికులు, వాల్మీకి బోయ, అరటిక, ఎంబీసీ, పాల ఏకిరి, నగరాలు, కృష్ణ బలిజ, పూసల, దాసరి, అదేవిధంగా బొందిలి, తూర్పు కాపు, నాగవంశం, గాండ్ల, తెలుకుల, పెరిక, ముదిరాజ్, భట్రాజు, సగర, కళింగ కోమటి, కళింగ వైశ్య, పొందర, కోరాకుల, పాల ఏకిరి, జంగం, రెడ్డిక, అయ్యారక, కొప్పుల వెలమ, గవర, కుంచటి, ఒక్కలిగా, మొదలయ్యార్, అగముడి మొదలయ్యార్, శిష్ట కరణం, చాత్తాడ శ్రీ వైష్ణవ, వీర శైవ లింగాయత్, సూర్య బలిజ, అతిరస, వన్యకుల క్షత్రియ. ఈ విధంగా మీరు చూస్తే కొన్ని కులాలు మాత్రం నేను ఇక్కడ చెప్పాను. ఇవి కాకుండా మొత్తం 157 కులాలున్నాయి. 153 కులాలకు న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్క కులానికి కూడా నిధులు కేటాయించడమే కాకుండా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైనా నిధులు పెట్టినా, మీకు పనులు జరిగినా, మీకేమైనా వెసులుబాటు వచ్చినా అది తెలుగుదేశం పార్టీతోనే వచ్చింది. ఈరోజు వేదిక పైన ఉన్నారు, నాయకులందరినీ చూశారు. ఇక్కడుండే వాళ్ళందరూ బాధితులే. ఇక్కడే అచ్చెన్నాయుడు 80 రోజులు జైల్లో ఉన్నాడు. ఇక్కడే ఈ యొక్క రవీంద్ర, కొల్లు రవీంద్ర ఎక్కడో హత్య జరిగితే ఆ హత్య ఆయన మీద పెట్టి 60 రోజులు 70 రోజులు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. యనమల రామకృష్ణ లాంటి వ్యక్తి, కళా వెంకట్రావు లాంటి వ్యక్తి, వీళ్ళందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒకరిద్దరు కాదు, కేసులు లేకపోతే వాళ్ళు బీసీ నాయకులే కాదు, అందరి మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన నేను బాధితుడిని, మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులమే. ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం.
40 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని ప్రభుత్వం. బీసీ నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ నాయకత్వం పైన గొడ్డలి వేటు వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు జయరామ్ గారు ఉన్నారు, మంత్రిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. నేను వారిని అభినందిస్తున్నా. అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన్ని ఎమ్మెల్యేగా తీసేసి ఎంపీగా పొమ్మన్నారు. కారణం చెప్పమన్నాడు. కారణం చెప్పలేదు. చెప్పకపోతే నీ ఎంపీ నాకు అవసరం లేదని ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు. నేను అడుగుతున్నా, ఆయన తప్పులు చేస్తుంటే ఆయన కాదన్నారు. కానీ మీ పెద్దిరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది అక్కడ, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. గనులు, లిక్కరు ఒకటి కాదు, ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా. సమాధానం చెప్తారా అని అడుగుతున్నా. ఇంకో పక్క వెనుకబడిన వర్గాల్ని ఊచకోత కోసినటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా. 18 మంది బీసీ నాయకులు చెప్పారు, చంద్రయ్యని చంపుతా ఉంటే చంపే మునుపు జై జగన్ను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఏ విధంగా మర్చిపోగలుగుతానని నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను పాడిపోసా, అది కాదు ఇక్కడ ఇష్యూ. నా కుటుంబ సభ్యుణ్ణి అతి దారుణంగా చంపారు. వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరులో అక్కడుండే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి మీకుందా నేను అడుగుతున్నా. తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందనం వ్యాపారం చేసి ఒక స్మగ్లర్గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు. అతని భాస్కరన్ వీరప్పన మారిగా ఈయన ఒక భాస్కరన్ గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కొల్లలు జరిగాయి, చాలా అన్యాయం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, రాష్ట్రంలో నలుగురు రెడ్లు పెట్టుకుని పెత్తందారీ వ్యవస్థతో రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు, వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. సామాజిక న్యాయం కంటే కూడా సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాజకీయంగా ఇప్పటికే మేము బిల్డప్ చేశాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రాబోయే రోజులు అన్ని విధాల వెనుకబడిన వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలంటే వీళ్లకు పల్లకీలు మోసే బోయిలు అనుకుంటున్నారు. కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ సొసైటీ కానీ నిరూపించుకుంటామని జై హో బీసీ. అందుకనే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మా కలయిక ఈ సమాజం కోసం కలిసిన కలయిక ఇది. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని మా కోసరం కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి కోసరం కాదు, పవన్ కళ్యాణ్కు అధికారం కోసరం కాదు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హితం కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పోరాడే ధర్మ పోరాటం ఇది. ఆ రోజు కూడా 2014లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, విభజన జరిగింది, ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు పోటీ చేస్తే ఓటు కూడా డివైడ్ అవుతుంది, కాబట్టి నేను పోటీ చేయనని బేషరతుగా సమాజం కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి అనేక సందర్భాల్లో వారు సంఘీభావాన్ని తెలియజేశారు. సమాజ హితం కోసం పోరాడాం. మొట్టమొదటి మీటింగ్ యువగళం, రెండో మీటింగ్ తాడేపల్లిగూడెం, మూడో మీటింగ్ బీసీ గర్జన జై హో బీసీ మంగళగిరి. 3 మీటింగులకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిజగిజలాడుతున్నారు. ఓటమి తప్పదు. ఇంకొక 2-3 మీటింగులు అయితే మీకు అడ్రస్ కూడా గల్లంతు, డిపాజిట్ కూడా రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మంగళగిరిలో కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడుండే ప్రతి ఒక్కరికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాం కాబట్టి నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నా, అందరికీ పట్టాలిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇక్కడుండే ప్రజల కోసం ఒక 20,000 ఇండ్లు టిట్కో కింద నిర్మాణం చేయమన్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళ ఆదాయం పెంచడం కోసం ఒక కార్యక్రమం చేశారు. అది కూడా మీరు చూస్తే టాటా సంస్థ భాగస్వామ్యంతో వీవర్స్ శాల ఒకటి ప్రారంభించి ఆదాయాన్ని డబుల్ చేశారు. ఇది మంచి శుభ పరిణామం. చేనేత కార్మికులపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం, దీన్ని రిప్లికేట్ చేస్తాం, దాన్ని పూర్తి స్థాయిలో మంగళగిరిలో అమలు చేసి రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం ఒక స్వర్ణకారుల కార్పొరేషన్ అడిగారు. ఎట్టి పరిస్థితులు పెట్టవలసిన అవసరం ఉంది. చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తాడేపల్లి పరిధిలో ముందుగా మనమైతే U1 జోన్ ఒకటి పెట్టాం. ఏవైతే కొనుగోళ్లు ఉన్నాయో ఆస్తులు అమ్మకూడదని అప్పుడు తీసుకొచ్చాం. ఈ రోజు నా దృష్టి కూడా వచ్చింది. భవిష్యత్తులో అధికారులు రాగానే U1 జోన్ ఎత్తేస్తాం. తద్వారా ఫ్రీగా మీ భూములు మీరు అమ్ముకునే స్వేచ్ఛ మీకు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక పిలుపిస్తున్నాం. మా పోరాటం మీకోసం, మా యుద్ధం మీకోసం, భావితరాల కోసం, పుట్టబోయే పిల్లల కోసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే రాబోయే ఎన్నికలు చాలా కీలకం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈ 2 పార్టీల కలయిక చాలా హిస్టారికల్ గా అవసరం కూడా. అందుకే 5 కోట్ల ప్రజల కోసం, భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. ఈ రోజు మా కమిట్మెంట్ మీరు చూశారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాం. ఈ రోజు మనం చూస్తే సూపర్ 6 కింద 6 ప్రోగ్రాములు ఇచ్చాం. ఈ రోజు బీసీ డిక్లరేషన్ తో ముందుకొచ్చాం. భవిష్యత్తులో అన్ని వర్గాల్ని ఆదుకోవడానికి, అన్ని కులాల్ని, అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల్ని ఆదుకుంటూ వారికి సముచితమైన గౌరవం, సముచితమైన అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోయే విధంగా ప్రణాళిక తీసుకొస్తాం. 5 సంవత్సరాలు చిత్తశుద్ధితో అమలు చేసి ఏదైతే నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం. దీనికి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ
సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరికి కూడా రాష్ట్రంలో ఉండే బీసీలకందరికీ జై హో బీసీ నినాదంతో అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన వర్ధిల్లాలి.